పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలో ఆరాధించడాన్ని లైట్ తీసుకోకండి. అదేదో కాకతాళీయంగా వచ్చేదిగా ఏదో అలవాట్లో భాగంగా తీసుకోకండి. దైవజనుడు వృద్ధాప్యములో బహు శ్రమల బాధితుడై దాదాపు చాలా పండు వృద్ధాప్యంలో కొట్టబడి జైలుకి వెళ్ళి బెత్తాలతో కొట్టబడి కొరడాలతో కొట్టబడి నానా బాధలు పడ్డ వృద్ధ అపోస్తలుడు యోహాను గారు ఏది తూర్పో ఏది పడమరో కూడా అర్థం కాని దారుణమైన చుట్టూ తాకటానికి పనికిరాని ఉప్పు నీళ్లు మాత్రమే ఒక దీపంలో పడితే తీసుకెళ్ళి ఉదయాస్తమయాలను బట్టి రోజులు లెక్కేసుకొని ఆదివారం అని లెక్క తేలి అయ్యి బాబోయ్ వాళ్ళు ప్రార్థన చేసుకున్నాడు, మొక్కలు వేసాడు, సంఘం ఉందా, పాటలు పడు ఉన్నాడు, రమ్ము కొట్టేవాడు ఉన్నాడా, ఒక ఆరాధన చేసేవాడు ఉన్నాడా, వాక్యం చెప్పేవాడు ఉన్నాడా, సహవాసం ఉందా, ఎవ్వడు లేకపోయినా తాకటానికి కొన్ని నీళ్ళు లేకపోయినా ఉదయాస్తమయాలను బట్టి రోజులు లెక్కేసుకుని వాళ్ళు ఇది ప్రభోదినం అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని చర్చి లేదు ప్రభా మరి అందరికి దూరంగా నువ్వు ఎలాగైనా పోషించని అడవలేదు.